హాయ్, దిస్ ఇస్ వెంకట్ గౌడ్ అడ్వకేట్. రీసెంట్గా సుప్రీంకోర్టులో విశాల్ తివారీ అనే అడ్వకేట్ ఒక పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్లో ఏమని మెన్షన్ చేశాడు అంటే, డొమెస్టిక్ వైలెన్స్ చట్టాలు మార్పులు తీసుకురావాలని, లేదు అంటే మొన్న రీసెంట్గా బెంగళూరు టెక్కి సూసైడ్ చేసుకుని వాళ్ళ వైఫై కారణం ఫాల్స్ కేసెస్ ఫైల్ చేసింది. వాళ్ళ అత్త, వాళ్ళ బావమరిది ఆమె పైన కేసులు నమోదు అవడం కూడా చూసాము, వాళ్ళు జైలుకు పోవడం కూడా చూసాము. ఇట్లాంటి అమాయకమైన ప్రాణాలు పోతాయి అని చెప్పి ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ని విచారించినటువంటి జస్టిస్ బివి నాగరత్న గారు, జస్టిస్ సతీష్ చంద్ర గారు ఏమని కామెంట్ చేశారు అంటే, సమాజమే మారాలి, అంతేగాని ఈ చట్టాలు మనం ఈ పిటిషన్తో నేను మార్చలేను అని చెప్పి ఆ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. మరి సమాజం ఎట్లా మారుతుంది? తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యే ముందు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు నీ కొత్త లైఫ్, ఒక కొత్త పర్సన్ నీ లైఫ్లోకి వస్తున్నారు, మన ఫ్యామిలీలోకి వస్తున్నారు, వాళ్ళతోటి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అని మినిమం అవగాహన కల్పించి పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ తగ్గాలి. పెళ్ళిళ్ళలో పెళ్ళి అయిపోయినాక మీరు అది చేయాలి, ఇది చేయకూడదు, మీరు కలిసే అంటే మా అందరం కలిసే ఉండాలి, కలిసి వాళ్ళకు కొంచెం పర్సనల్ టైం ఇవ్వండి, తప్పు లేదు. ఇప్పుడు తల్లిదండ్రుల మెయిన్ ఉద్దేశం పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు? నా పిల్లోడు సంతోషంగా ఉంటాడు, పెళ్లి చేసుకుని వాడి ఫ్యామిలీ ఉంటుంది అని చేస్తారు కదా. మరి పెళ్ళి అయిపోయినాక కోడలు వస్తుంది, కోడలు రాగానే ఆమెకు పొసెసివ్ ఎందుకు? సొంత కూతురులాగా చూస్తే గొడవలు ఉండవు కదా. ఇప్పుడు సపరేట్గా కాపురం చేయాలి, లేకపోతే అవన్నీ ఉండవు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అత్తగారు ఎలా ఉండాలో చెప్పాం కదా. ఎట్ ద సేమ్ టైం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి ఏం చెప్పాలి? ఈ ఈ మధ్య చూస్తున్నాము, తరచుగా వింటున్నాము, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఫస్ట్ నువ్వు అబ్బాయిని బయటికి తీసుకురా, నువ్వు అబ్బాయిని గ్రిప్లో పెట్టుకో, అబ్బాయిని నీ కంట్రోల్లో పెట్టుకో అని అంటారు. ఎందుకు కంట్రోల్లో పెట్టుకోవడం? ఎందుకు? వాడి బతుకు వాడు బతకనివ్వరా? వాడి సొంతంగా ఆలోచించుకోవద్దా వాడు? ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంది? అమ్మాయికి చెప్పాల్సింది ఏంది? అమ్మ, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది, ఇప్పుడు నీకు తల్లిదండ్రులు మేము కాదు, మీ భర్త వాళ్ళ తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు అని చెప్పాలి. సో ఈ పేరెంట్స్ ఇట్లా కానీ చెప్పగలిగితే సమాజంలో మార్పు ఎందుకు రాదు అని నేను అంటున్నాను. సో మార్పు మన చేతుల్లోనే ఉంది. సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసింది సమాజమే చేయాలి అని చెప్పి. సో సమాజం మారాలి అంటే మన చేతుల్లోనే ఉంది. సో పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పి పెళ్లి చేయాలి అనేది విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.